సో తిరుపతి టు బెంగళూరు వెళ్ళే రూట్లో మనకి హిల్ టాప్ రిసార్ట్ అనమాట, ఏబీ హిల్ టాప్ రిసార్ట్. సో దాన్ని అయితే ఒక రూమ్ ఎలా ఉంటుందో చూపిస్తాము. అండ్ మెయిన్ థింగ్ గుడ్ విషయం ఏంటంటే అందరికీ ఇక్కడ కపుల్స్ లవర్స్ అందరూ అలౌడే. సో అదే కదా మనకు మెయిన్ థింగ్ కావాలి. సో ఈ అబ్బాయి అయితే మనకు రూమ్ చూపించడానికైతే ఇప్పుడు ఒక రూమ్ చూపించడానికైతే మనకు వచ్చాడనమాట. ఈ అబ్బాయి నేపాల్. సో నేపాల్ నుంచి వచ్చాడు. మన రోడ్ ట్రిప్లో తిరుపతి బెంగళూరు వెళ్తున్నాం కదా. సో దగ్గరలో అయితే ఏబీ హిల్ టాప్ రిసార్ట్ అంట. సో లోపలికైతే ఉంది రూటు. టాప్ రిసార్ట్ కదా, అందుకనే హిల్ పైన అయితే ఉంది రిసార్ట్. సో హిల్ పైనే ఉందన్నమాట రిసార్ట్ అయితే. మీరు ఎవరైనా విజిట్ చేస్తుంటే నాకైతే కామెంట్ చేయండి, నేను ఒకసారి చూద్దాం అనుకుని వెళ్తున్నా. హిల్ టాప్ రిసార్ట్. సో ఇది మన బ్లాగ్ అయితే చేస్తున్నాము, డోంట్ మిస్ ఇట్ అనమాట. ఇక్కడ నుంచి మనకు హిల్ మీద కనిపించే టాప్ రూమ్స్ ఇవన్నీ రూమ్స్ అనమాట. ఇక్కడ నుంచి ఇది మనకి ఎంట్రన్స్. సో ఇది మట్టుకే మనం ఇంకా వెళ్ళిపోయే రూట్, ఇది ఎంట్రీ. తిరుపతి బెంగళూరు వెళ్ళే రూట్లో నేచర్ చూసారా ఎంత బాగుందో. అండ్ క్లైమేట్ కూడా ఇక్కడ చాలా చాలా బాగుంది. ఇక్కడైతే హిల్ టాప్ రిసార్ట్ అని నేనైతే ఒకటి చూశాను, మీలో ఎవరైనా చూసింటే కామెంట్ చేయండి. సో ఎలా ఉందంటే చూడండి రూమ్స్. సో రూమ్స్ అయితే ఎలా ఉన్నాయన్నమాట. సో హిల్ మీద ఇలా రూమ్స్ అయితే అరేంజ్ చేస్తున్నారు. మన మెటీరియల్ ఇదొక ఐరన్ మెటీరియల్ సంథింగ్ అనమాట. సో ఈ మెటీరియల్స్తో అలాట్ చేస్తున్నారు. ఇక్కడైతే డైనింగ్కి కూడా ఇలాగ అరేంజ్ చేస్తున్నాడు. అండ్ పార్టీస్ కూడా చేసుకునేదానికి ఉందన్నమాట. సో రూమ్స్ అయితే ఇక్కడ ఇలా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక రూమ్ ఉంది కదా, అండ్ కిందకి ఇదనమాట రూట్ అయితే ఇక్కడ ఇలా ఉంది. సో ఇంకా కిందకి వెళ్ళడానికి ఇంకా చాలా రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట. నేను కింద నుంచి వచ్చాను, ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళి వీడియో అయితే కవర్ చేస్తాను. సో ఇది కింద కూడా ఇంకా ఒక 5-6 రూమ్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. అప్రాక్సిమేట్లీ ఇక్కడ ఒక 5 to 10 రూమ్స్ అయితే సింపుల్గా అరేంజ్ చేస్తున్నారు. చాలా చాలా బాగుందన్నమాట. సో తిరుపతి బెంగళూరు రూట్ అనమాట. సో డోంట్ మిస్ ఇట్. మీరైతే ఇట్లా వెళ్ళేటప్పుడు అయితే చూడండి. అండ్ కంటిన్యూ మనమైతే కిందకు వస్తున్నాం కదా, ఇది కిందకు వచ్చేది. సో ప్లేసు ఈ రోడ్డు మనకి ఇక్కడైతే చూసారా ప్లేస్ అంతా ఎలా బాగుందో. సో ప్లేస్ అంతా చాలా బాగుంది. ఇక్కడ రూమ్స్ అరేంజ్ చేస్తున్నారు కదా, ఈ రూమ్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి అన్నమాట. రూమ్ హోటల్ కూడా ఉంది లంచ్ అరేంజ్ చేయడానికి. అండ్ ఓవరాల్ ప్లేస్ అయితే చాలా బాగుంది. సో ఇదనమాట, నేను చెప్పా కదా టాప్లో రూమ్ చూసామని చెప్పి అది. సో ఇది హిల్ టాప్ రిసార్ట్ రూమ్ అనమాట. ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము లోపల. సో ఇలా ఉంది ఎంట్రీ. రూమ్ వచ్చి ఓకే. సో రూమ్ ఇదనమాట. ఇన్సైడ్ చూడండి చాలా 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 బాగుంది డిజైనింగు. అండ్ ఇది వచ్చి ప్లేస్ కొంచెం మనం కూర్చొని లంచ్ చేయడానికి కానీ ఏదైనా. ఇది వచ్చి ఇంకా రూమ్ అనమాట. సో రూమ్ అయితే ఎలా ఉందో చూడండి. సో ఇది రూము, ఒక చిన్న మిర్రరు. అండ్ రూమ్ అయితే ఇది. సో బెడ్ అయితే చాలా బాగుంది కదా. అండ్ ఏసీ అండ్ టీవీ కూడా అవైలబుల్లో ఉంది, ఫ్యాను. ఇది ఒక విండో అనమాట. సో వాష్రూమ్ చూడండి, వాష్రూమ్ చాలా బాగుంది. కొన్ని హోటల్స్లో మనకు మెయిన్ వాష్రూమ్స్ అయితే అసలు నచ్చలు. వాష్రూమ్ సూపర్గా ఉంది, సూపర్గా మెయింటైన్ చేస్తున్నారు. సో హిల్ టాప్ రిసార్ట్ అయితే ఇది. ఒక కబోర్డ్ అయితే ఇస్తున్నారు మనకు డ్రెస్సింగ్ పెట్టుకోవడానికి. సో కబోర్డు అండ్ లాకర్స్ కూడా అరేంజ్ చేస్తున్నారు. అండ్ మిర్రర్. సో ఇదన్నమాట రూము. సో హిల్ టాప్ రిసార్ట్లో తిరుపతి టు బెంగళూరు వెళ్ళే వాళ్ళ దగ్గర రూట్ దగ్గర అనమాట. చూసారు కదా ప్లేస్ అయితే సూపర్ ఉందనమాట. తిరుపతి టు బెంగళూరు వెళ్ళే రూట్. క్లైమేట్ చూసారా అస్సలు మామూలుగా లేదు. అండ్ ఇక్కడ ట్రీస్ నేచర్ అయితే అసలు చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడే ఉంటుంది మనకి నేచర్లో అయినా మనకైతే ఆక్సిజన్ లెవెల్స్ అయితే ఇక్కడ చాలా బాగుంటాయి. సో ఇదనమాట ప్లేసు. తప్పకుండా మిస్ చేయకుండా వచ్చి ఒకసారైనా విజిట్ చేయండి. మనం అయితే ఇప్పుడు బెంగళూరు బయలుదేరుతున్నాం. మన బైక్ అయితే రెడీగా ఉంది. సో బాయ్.